వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు? ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? తమిళనాడు రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? ఎవరికి పట్టం కట్టబోతున్నాయి? ఎమ్మెల్యేల బలం ఎవరికుంది? తమిళనాడు అసెంబ్లీలో నెంబర్ గేమ్ మొదలైతే ఎవరి బలం ఎంత? ఎవరి వెనక ఉన్న బలగం ఎంత? మొత్తంగా తమిళనాడులో నెక్స్ట్ ఏంటి? ఇప్పటి వరకు శశికళ మీద కేసులున్నాయన్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి గవర్నర్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. శశికళకు స్పష్టమైన బలం ఉన్నా, ఫ్లోర్లో బలం నిరూపించుకునే ఛాన్స్ ఉన్నా ఆమెకు సీఎం అయ్యే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చేసింది. శశికళకు సీఎం అయ్యే అవకాశం లేదు, మరో 10 ఏళ్ల వరకు ఉండదు కూడా. ఇంతలోనే శశికళ తన వ్యూహ ప్రకారం పావులు కదిపింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా పళనిస్వామిని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తే ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేయడానికి గవర్నర్ దగ్గరున్న అభ్యంతరాలేమీ లేనట్లే. ఒక వారం రోజుల పాటు అవకాశం ఇచ్చిన పన్నీర్ సెల్వం మాత్రం తనకున్నటువంటి అంది వచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయినా ఇప్పటికిప్పుడు ఎంతమందిని తరం వరకు లాగగలుగుతాడు? లాగినా కూడా డిఎంకే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎంతవరకు తనకు మద్దతు ఇస్తుందో అనేది కూడా సందేహం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో శశికళకి అయితే ఖచ్చితంగా ముందు మెజారిటీ సభ్యులు శశికళ వర్గానికి ఉన్నారు కాబట్టి అధికారాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం గవర్నర్ సహజంగానే శశికళ వర్గానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు గవర్నర్ ఖచ్చితంగా పళనిస్వామికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే పళనిస్వామి కూడా గవర్నర్ను కలిసి తన వెంట 128 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, కాబట్టి తనకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం తన నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టారు. అంటే మరికొన్నాళ్ల పాటు పార్టీలో తిరుగుబాట్లు ఏవీ లేకపోతే అసెంబ్లీని సమావేశపరిచి బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వొచ్చు. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇలా జరిగేందుకు ఉన్న అవకాశాలు తక్కువే అనిపిస్తోంది. ఎందుకంటే పళనిస్వామి గవర్నర్కి ఇచ్చిన జాబితాలో ఉన్న 128 మంది ఎమ్మెల్యేలలో చాలా మంది రాజకీయ ఒత్తిడితోనే సంతకాలు చేశారంటూ పన్నీర్ సెల్వానికి మొదటి నుంచి మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ పళనిస్వామికి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వడానికి మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సాక్షాత్తు తనని బెదిరించి రాజీనామా చేయించారు, బలవంతంగా సంతకం పెట్టారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ ముందు ప్రభుత్వ ఏర్పాటుకున్నటువంటివి 3 ఆప్షన్స్. ఒకటి ఏమిటంటే మూజువాణి, తర్వాత ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే తలకాయలు లెక్కించటం, ఇట్లాగా సంతకాల ద్వారా తీసుకోవటం, రహస్య ఓటింగు. ఈ రహస్య ఓటింగ్ అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో రూల్డ్ అవుట్, మూజువాణి అనేటువంటిది కూడా రూల్డ్ అవుట్. కాబట్టి లెక్కించటం ఒక పాయింట్, తర్వాత పర్సన్ టు పర్సన్ కూడా ఆయన అవసరమైతే ఆయనకున్న డిస్క్రిషనరీ పవర్స్లో, ఎందుకంటే బలవంతం చేయించారనేటువంటి దాని మీద వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోవడం కోసం వ్యక్తి నుంచి వ్యక్తి వరకు కూడా ఆయన అభిప్రాయ సేకరణ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేలు అనుకున్నంత సంఖ్యలో పళనిస్వామి వెంట రాకపోతే మాత్రం ఆయన బలం నిరూపించుకోలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ మరో 10 మంది జంప్ అయినా రాజకీయ సమీకరణాలు మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పళనిస్వామి దగ్గర ఉన్న బలం 128. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే పళనిస్వామి గ్రూప్ నుంచి ఓ 10 మంది గోడ దూకితే ఆయన బలం తగ్గిపోతుంది. అప్పుడు ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఈ 10 మందితో పాటు మరో 5గురు కూడా వారి వెంటే అడుగులేసి అంతా కలిసి పన్నీర్ సెల్వానికి జై కొడితే అధికారికంగా పార్టీని చీల్చే అవకాశం ఆయనకు దక్కుతుంది. అదే జరిగితే తమిళ రాజకీయాల్లో పన్నీర్ సెల్వం కూడా మరో వర్గంగా ఆవిర్భవిస్తారు. ఒకవేళ ఆ టైంలో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ముందుకొచ్చి వారి మద్దతు తీసుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన బలం దక్కించుకోవచ్చు. వాస్తవానికి స్టాలిన్ మొదటి నుంచి కూడా అన్నాడీఎంకేను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వ్యూహంలోనే ఉన్నారు. గతంలో ఆయన అన్న మాటలే ఇందుకు ఉదాహరణ. త్వరలో డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆయన పార్టీ నేతలతో వ్యాఖ్యానించడం వెనక అంతరార్థం ఇదే. పన్నీర్ సెల్వం వెనక 25 మంది ఎమ్మెల్యేలు వస్తే ఆయన పార్టీని చీలుస్తాడు. ఆపై ఆ వర్గం డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్నది కూడా చాలా మంది ఊహిస్తున్న రాజకీయ సమీకరణం. ఇప్పటికే డీఎంకేలో 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ 8 మంది ఎమ్మెల్యేలు కూడా డీఎంకేకి మద్దతిస్తున్నారు. అంటే ఇప్పటికే డీఎంకే బలం 97 అవుతుంది. అంటే వాళ్లు మరో 20 మందిని తమ వైపు తిప్పుకోగలిగితే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిపోతారు. అయితే ఇది అంత ఈజీ కాదు. ఇందుకు చాలా ఇబ్బందులున్నాయి. ఎందుకంటే గడిచిన 9 రోజుల్లో కనీసం 8 మంది ఎమ్మెల్యేలను కూడా పన్నీర్ సెల్వం తన వైపు తిప్పుకోలేకపోయారు.
తాజా పరిస్థితులు చూస్తుంటే మరింత మందిని పన్నీర్ సెల్వం ఆకర్షించగలరన్నది అనుమానమే. ఆయన మీద అన్నాడీఎంకే నేతలకు నమ్మకం పోయింది కాబట్టి వాళ్లు పన్నీర్ సెల్వం వెనక అడుగులేసే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ పన్నీర్ సెల్వం వైపు అడుగులేశాక ఆపై ఆయన డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే తమ నియోజకవర్గాల్లో సదరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇన్నాళ్లు డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు అవకాశవాద రాజకీయాల కోసం డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం అన్నది బూత్ స్థాయిలో చాలా ఇబ్బందులు తెస్తుందని వారికి కూడా తెలుసు. అందుకే పన్నీర్ని వాళ్లు నమ్మడం లేదు. ఒకవేళ పన్నీర్ సెల్వం మరింత మంది మద్దతు దక్కించుకోలేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన బలాన్ని సంపాదించే వ్యూహాన్ని కూడా స్టాలిన్ సిద్ధం చేస్తున్నారు. పన్నీర్ సెల్వం వెనక ఉన్న 9 మంది తన వైపు వచ్చేస్తే ఆపై అన్నాడీఎంకేలో ఉన్న మరో 11-12 మంది అసంతృప్తులను గాలమేసి గోడ దూకించాలని చూస్తున్నారు. ఇందులో ఏ ప్రయత్నం వర్కౌట్ అయినా స్టాలిన్ గవర్నర్ ముందు తన బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వమని కోరొచ్చు. దానికి గవర్నర్ విద్యాసాగర్ రావు అంగీకారం తెలిపితే ఆ కూటమికి స్టాలిన్ నాయకత్వం వహించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశాలున్నాయి. ఇప్పుడు స్టాలిన్ గారికి డిఎంకేకు ఆ గ్రూపుకు మొత్తం 98 మంది మెంబర్లు ఉన్నారు. అసెంబ్లీలో 117 మెంబర్లు ఉంటే మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫారం ఇవ్వచ్చు. అంటే ఒక 20 మంది పన్నీర్ సెల్వం దగ్గర నుంచి కానీ శశికళ గ్రూపులోంచి కానీ వచ్చి ఈయనతో కలుస్తారని నాకు అనిపిస్తుంది. అప్పుడు స్టాలిన్ ఈ వచ్చిన 20-25 మంది గ్రూప్తో అండర్స్టాండింగ్ పెట్టుకొని ఒక ఏడాది మనం ఇంకో ఏడాది నేను చీఫ్ మినిస్టర్ ఉంటామని చెప్తూ వీళ్ళిద్దరికి ఈ పవరాలు రెన్యూ కాకుండా పీలిపోయినట్టు స్టాలినే గవర్నమెంట్లోకి వచ్చే అవకాశం నాకు ఎక్కువగా కనిపిస్తున్నది. ఎందుకంటే పన్నీర్ సెల్వం వెంబడి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఇప్పటి వరకు చెప్పిన అన్ని అంశాలు జరిగేందుకు తమిళనాడులో అవకాశాలున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవడం కూడా ఇబ్బంది. నిజానికి 10 రోజుల కిందటే శశికళ తనకు బలం ఉందని చెప్పినా ఆమె వెనక ఉన్న కేసుల్ని వాటి తీర్పుల్ని పరిగణలోకి తీసుకుని గవర్నర్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా తాజా పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని వెంటనే వెల్లడించలేకపోతున్నారు. క్షణక్షణం మారిపోతున్న పరిణామాలు, క్లారిటీ లేదు. బల నిరూపణ, ప్రభుత్వ ఏర్పాట, రాష్ట్రపతి పాలన, ఏం జరగబోతోంది? బ్రేక్ తర్వాత చూద్దాం.